ఆర్టీసీ 2 డిపో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం నెల్లూరు వీఆర్సీ వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం ఆర్టీసీ 2 డిపో ఎదుట బస్సులను అడ్డగించి దాదాపు గంటన్నరకు పైగా బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సీఐటీయూ రూరల్ కార్యదర్శి కె పెంచల్ నర్సయ్య అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నెల్లూరు నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ 2 డిపోను మూసివేసి దాదాపు 300 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ఎకరాల భూమిని పినాకిల్ అనే కంపెనీకి ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ పేరుతో కట్టబెట్టాలని చూస్తుందన్నారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు దాదాపు 500 మందిని వివిధ డిపోలకు బదిలీ చేస్తుందని, చుట్టుపక్కల గ్రామాలకు రోజువారీ తిరుగుతున్న ఆర్టీసీ బస్సులను కూడా వివిధ డిపోలకు కేటాయిస్తుందన్నారు. దీనివలన బస్సుల సంఖ్య తగ్గడమే కాకుండా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మహిళలకు, వికలాంగులకు ఉచిత బస్సు, విద్యార్థులకు, వృద్ధులకు రాయితీలను కోల్పోతారని అన్నారు. ఐఎఫ్టీయూ నాయకులు కె రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు షేక్ షాన్వాజ్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్టీసీ 2 డిపోను ప్రభుత్వ రంగంలోనే నడపాలని, ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు కష్టపడి నిర్మించుకున్న ఆర్టీసీ సౌధాన్ని ప్రభుత్వాలు ప్రైవేటు వారికి అప్పజెప్పడం దుర్మార్గం అని అన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు నడిపే సామర్థ్యం ఆర్టీసీకి ఉందని, ఆర్టీసీకే బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ 2 డిపో పరిరక్షణ కమిటీ కన్వీనర్ గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్టీసీ విలువైన స్థలాలను కాపాడాలని, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కోల్పోయేలా ఈ విధానం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి గడ్డం అంకయ్య, అల్లాడి గోపాల్, రూరల్ అధ్యక్షుడు సుధాకర్, ఏఐఎఫ్టీయూ న్యూ నాయకులు శరవణన్, ఆటో యూనియన్ నాయకులు కె సురేష్, లయన్ కుమార్, ఆర్ రవీంద్ర, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆర్ఎం సునీల్, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు బి రమణయ్య, షబ్బీర్, దశరథ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోగుల శ్రీనివాసులు, ఆర్టీసీ 2 డిపో పరిరక్షణ కమిటీ కన్వీనరు. ఈరోజు నెల్లూరు ఆర్టీసీకి సంబంధించి 2వ డిపోని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కంగణం కట్టుకొని ముందుకెళ్తా ఉంది. దాని మీదట నెల్లూరు జిల్లాలో ఉండే కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కలిసి ఈరోజు చలో 2 డిపో కార్యక్రమానికి పిలిపించాం. దీంట్లో ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం ఈరోజు మేము అధ్యయనం చేసే కొంది అనేక విషయాలు బయటపడతా ఉన్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాలు దాదాపు 5 ఎకరాలకు పైగా భూమిని అప్పనంగా పినాకిల్ అనే కంపెనీకి కట్టబెట్టేదానికోసంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీని వెనక అనేక 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా ఈరోజు కనపడతా ఉంది. దాదాపు 500 మంది అనేక సంవత్సరాలుగా పనిచేసి ఈ సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని జనం దగ్గరికి వెళ్ళేటట్టుగా చేసి అభివృద్ధి చెందినటువంటి ఈ డిపోని ఈ రోజున ఒక్క కలంపోటుతోటే దీన్ని ప్రైవేట్ పరాన్ని చేసే దానికోసంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజానీకం అంగీకరించేదానికి సిద్ధంగా లేదు. మీరు ఇప్పటికే ఆ 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని అన్నిటిని లాక్కెళ్ళిపోయారు. నెల్లూరు నగరం బొడ్డున ఉన్నటువంటి వీటిల్ని అనేక వాటికి ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా ఏమీ ఆలోచించడం లేదు. దాని ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు ఏం చెప్తా ఉన్నారు, విద్యుత్ బస్సుల్ని మేము మెయింటైన్ చేసేదానికోసంగా ఈ పినాకిల్ కంపెనీకి అప్పచెప్తున్నాం అని అన్నారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు దాన్ని డెవలప్ చేసేదానికోసంగా ప్రభుత్వమే ఏపీఎస్ఆర్టీసీ నిధుల నుంచి 20 కోట్ల రూపాయలు దానికి కేటాయించింది. ఏమీ ప్రభుత్వం ఆ పని చేయలేదా? ఏపీఎస్ఆర్టీసీ ఇన్ని సంవత్సరాల నుంచి నడిపి వేల మంది జనాభాని, లక్షల మంది జనాభాని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం లేదా? ఇటువంటి శక్తి సామర్థ్యాలు 129 డిపోలతోటే లక్షల మంది కార్మికులతో నడిచేటువంటి ఈ సంస్థకు నువ్వు కేటాయించకుండా పినాకిల్ కంపెనీ ఏం చేసిందని చెప్పేసి వాళ్ళు కేటాయిస్తున్నారని అంటే ఖచ్చితంగా దీని వెనక చేతులు మారినట్టు ఆధారాలతో సహా యూనియన్లు బయట పెడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, ఈ జిల్లాలో ఉండే మంత్రులు మేము ఆ పరిశ్రమ తెస్తున్నాం, ఈ పరిశ్రమ తెస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేటటువంటి మీకేమైనా కళ్ళు పోయాయా? ఒకసారి చూడండి. నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి భూముల్ని ఎవడో లాక్కోబోతూ ఉంటే మీరు చూస్తా ఎందుకున్నారని చెప్పేసి మంత్రుల్ని, ప్రజాప్రతినిధులు అడుగుతూ ఉన్నాం. రోజు ప్రెస్ మీట్లు పెట్టి రోజు అలజడి చేసేటటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? రండి, బయటకు రండి, మాట్లాడండి, ఏదైనా ఉంటే సమాధానం చెప్పండి.
ఏపీఎస్ఆర్టీసీని ఎందుకు మీరు ఈ రకంగా ప్రైవేట్కి ఇస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా. ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకి ఒప్పచెప్పే దానికోసం ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఒప్పచెప్పడం చాలా అవినీతికి పాల్పడినట్టే ఉందే కానీ దీన్ని ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకి అందించేది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టీసీని బ్రహ్మాండంగా నడుపుతూ కార్మికులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటే ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కట్టే దానికోసం ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ఆర్టీసీ ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా చెప్పారు. ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి కరెంటు బస్సులు పెట్టి ఆడవాళ్ళ నోట్లో మట్టి కొట్టే దానికోసమే ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా పొల్యూషన్ అంటున్నారు. ఈ పొల్యూషన్ కోసం ఎన్ని ఫ్యాక్టరీలు కడుతున్నారు. ఇప్పుడు కొత్తగా 4-5 ఫ్యాక్టరీలు చేస్తున్నారు. దానివల్ల అంతా పొల్యూషన్ ఉంది. ఆ విధంగా పొల్యూషన్ కోసం ఈరోజు అబద్ధాలు చెప్పి ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి కొమ్ము కాసే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకాడ లంచాలు తీసుకోవడం, ఇప్పటికే ఎమ్మెల్యేలకి, మంత్రులకి లక్షలాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇంకా కూడా వీళ్ళకి లంచాలు కావాలని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం మేము ఎటువంటివి సమస్య లేదు ఒప్పుకునేది. అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని దీన్ని వెనక్కి పోయే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని మేము హెచ్చరిస్తున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.